One go. Hi friends, welcome back to Srikanth Vision YouTube channel. So చాలా మంది అడిగే క్వశ్చన్స్ నన్ను ఈ మధ్యకాలంలో కొంతమంది అన్నీ పెడుతున్నాను సబ్జెక్ట్స్, కానీ కూడా కొంతమంది సబ్జెక్ట్స్ లేకపోవడం వల్ల అడుగుతున్నారు. అందులో వచ్చేసి టాస్ ఇంటర్మీడియట్లోని బిజినెస్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ గురించి అడుగుతున్నారు. నన్ను క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో 8 మార్క్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొన్ని ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్ చెప్తాను. సో 8 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి బిజినెస్ స్టడీస్లో మినిమం మీరు రాయాల్సినవి 40 లైన్స్ పేపర్, అంటే మినిమం ఒక ఆన్సర్కి మీరు 40 లైన్స్ దాకా రాయాల్సి వస్తుంది. సో 40 లైన్స్ రాస్తే మీకు ఆ 8 మార్క్స్ అనేది వాడు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను చూడండి. ఇన్ ద బిజినెస్ స్టడీ డిస్క్రైబ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ ఇన్ మోడర్న్ సొసైటీ. అంటే ఈ మోడర్న్ సొసైటీలో ఆ బిజినెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, harnessing capital and other resource in production, self-employment and provision of employment, preservation of natural resources, income generation, interesting natural income, contribution to social development, development of international relations. సో ఇవన్నీ కూడా మోడర్న్ బిజినెస్లో భాగంగా మీరు ఇవన్నీ రాయాలి. తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ సోల్ ప్రొప్రైటర్షిప్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఒక్కరే బిజినెస్ దాన్ని మనము సోల్ ప్రొప్రైటర్షిప్ అంటాము. సో సోల్ ప్రొప్రైటర్షిప్లో మెరిట్స్ ఏముంటాయంటే ఫుల్ కంట్రోల్ బిజినెస్ మీ పైనే ఉంటుంది, అది రాయొచ్చు. ట్యాక్స్ ఎఫిషియన్సీస్ ఉంటాయి, ట్యాక్స్ తక్కువ ఉంటుంది, ఈజీగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, ఏ టెన్షన్ లేకుండా మీరే పెట్టుకోవచ్చు, అండ్ ప్రైవసీ అనేది చాలా ఉంటుంది, మీది బిజినెస్ నడిపించవచ్చు. అదే డిమెరిట్స్కి వెళ్తే అన్లిమిటెడ్ పర్సనల్ లయబిలిటీ, ఇక పర్సనల్గా లయబిలిటీస్ చాలా అన్లిమిటెడ్గా ఉంటాయి. డిఫికల్టీ ఇన్ సెక్యూరింగ్ ద క్యాపిటల్. ఇప్పుడు ఒక్కడే వచ్చేసి 10 lakhs ఫండ్స్ కావాలంటే ఒక్కడే 10 lakh ఫండ్స్ని అక్యూట్ చేసుకోవాలి. అదే 5 మంది ఉంటే 2 లక్షలు వేసుకోవచ్చు. డిపెండెన్స్ ఆన్ ద ఓనర్ అండ్ స్ట్రెస్, అదర్ కన్సిడరేషన్స్ కూడా దీంట్లో ఉంటాయి, లీగల్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా. ఇది సోల్ ప్రొప్రైటర్షిప్ గురించి 8 మార్క్ క్వశ్చన్స్ బిజినెస్ స్టడీస్లో. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ ఫంక్షన్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్లో ఒక 5-6 పాయింట్స్ ఉంటాయి చెప్తాను. ఒకటి ప్లానింగ్, ఆఫ్టర్ ప్లానింగ్ బిజినెస్ని ప్లాన్ చేసినాక మేనేజ్మెంట్, ఆర్గనైజేషన్ అయిన తర్వాత స్టాఫింగ్, అంటే స్టాఫ్ కావాలి మీకు, వచ్చిన స్టాఫ్ని డైరెక్ట్ చేయాలి, డైరెక్టింగ్ ద స్టాఫ్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ ద కమ్యూనికేషన్, ఆ స్టాఫ్తో కమ్యూనికేషన్ చేయాలి. తర్వాత లాస్ట్ కంట్రోలింగ్. సో దీన్ని మీరు ఎలాబొరేట్ చేసి రాసుకోండి, మీకు ఖచ్చితంగా 8 మార్క్స్ వస్తాయి. అంటే ఒక మేనేజ్మెంట్ చేయాలంటే మనకు కీలకంగా ఉండే పాయింట్స్ ఏంటంటే మళ్ళీ చెప్తాను. ఒకటి ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్ అండ్ కమాండింగ్. సో ఇవన్నీ కూడా అబౌట్ ది మేనేజ్మెంట్ ఇష్యూస్. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మార్కెటింగ్. ఇది కూడా 8 మార్క్స్కి వస్తుందండి. ఈ మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి మీరు టెక్స్ట్ బుక్లో నుంచి లేదంటే మోడల్ పేపర్ చూసుకోండి. ఇది 8 మార్క్ క్వశ్చన్స్. ఇంకో కొన్ని చెప్తానండి 8 మార్క్స్వి. అన్ని బిజినెస్ స్టడీస్ గురించే వీఆర్ డిస్కసింగ్. డిఫైన్ ద కమర్షియల్ బ్యాంక్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్. సో కమర్షియల్ బ్యాంక్స్ అంటే తెలుసు కదా మీకు, మార్కెట్లో ఉన్నాయి కమర్షియల్ బ్యాంక్స్ ఎన్నో కూడా. సో వీళ్ళు ఏం చేస్తారంటే డిపాజిట్ని యాక్సెప్ట్ చేస్తారు, అమౌంట్ లెండింగ్ చేస్తారు, ఫైనాన్షియల్ సర్వీస్ ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి మార్కెట్లో ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది. దిస్ ఆల్ కమ్ అండర్ ది కమర్షియల్ బ్యాంక్స్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద మీనింగ్ ఆఫ్ ది ఈ కామర్స్. సో ఈ కామర్స్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ ద్వారా చేసే బిజినెస్ని మనం ఈ కామర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ, జొమాటో, జెప్టో, అమెజాన్, ఇవన్నీ కూడా దే కమ్ అండర్ ది ఈ కామర్స్. ఇప్పుడు ఈ కామర్స్లో మనము కొన్ని యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నాం, ఎంటర్టైన్మెంట్ యాప్స్, అవి కూడా ఈ కామర్స్ కిందకి వస్తాయి. సో ఈ కామర్స్లో అంటే వైడ్ యాక్సెసిబిలిటీ, ఒక దగ్గర కూర్చొని ఇండియా మొత్తం కూడా నీ ప్రోడక్ట్స్ అమ్ముకునేంత లయబిలిటీ ఉంటుంది, కస్టమర్ సర్వీస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ట్రాన్సాక్షన్ టైం షార్ట్గా అయిపోతుంది, కాస్ట్ సేవింగ్ ఉంటుంది, బిజినెస్ని మేము ఎన్లార్జ్ చేసుకోవచ్చు, కన్వీనియన్స్ టు ద కస్టమర్స్. సో ఇవి అబౌట్ ది ఈ కామర్స్. అండ్ ఇంకోటి అడగొచ్చామా, డిఫైన్ ద ఆర్టికల్స్ ఆఫ్ ది అసోసియేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. తర్వాత ఇంకో క్వశ్చన్, రైట్ ద క్వాలిటీస్ రిక్వైర్డ్ ఫర్ ఏ సేల్స్ మ్యాన్. సేల్స్ మ్యాన్ యొక్క క్వాలిటీస్ ఏం కావాలి, అండ్ ఎక్స్ప్లెయిన్ ఇంపోర్ట్ ప్రొసీజర్, అంటే మీరు ఒక ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే దాని ప్రొసీజర్ ఏంటి. సో ఇవి 8 మార్క్ క్వశ్చన్స్ అండి. తర్వాత మీకు 8 మార్క్స్లో మళ్ళీ మీకు ఉండేటి ఏంటంటే డిస్టింగ్విష్ బిట్వీన్ ఈ బిజినెస్ అండ్ ఈ కామర్స్. తర్వాత డిఫైన్ స్టాక్ ఎక్స్చేంజ్
and explain 3 uses of stock exchange to capitalists and societies. What is meant by entrepreneurship? Describe any 5 qualities that a person should possess to be a successful entrepreneur. సో ఆంటర్ప్రెనర్ అంటే ఏంటంటే సొంతంగా బిజినెస్ పెట్టుకుని నడిపించే వాళ్ళని మనం ఆంటర్ప్రెనర్ అంటాం. తర్వాత డిఫైన్ ద టర్మ్ కామర్స్. సో దిస్ ఆల్ విల్ బి కమింగ్ ఫర్ యువర్ 8 మార్క్స్. సో 8 మార్క్ క్వశ్చన్స్ మీరు కొంచెము మోడల్ పేపర్ నుంచి ప్రిపేర్ కాండి, మీకు ఎగ్జామ్కి ఖచ్చితంగా ఏ అవుట్ వస్తాయి. తర్వాత చూడండి ఇంకొక 2-3 చెప్తాను 8 మార్క్స్వి, విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఎగ్జామ్. ఎందుకంటే 8 మార్క్స్ మీరు ఒక 3-4 అటెంప్ట్ చేసిన వాడు ఈజీగా పాస్ అయిపోవచ్చు. డిఫైన్ బ్యాంక్ అండ్ రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నేషనలైజ్డ్ బ్యాంక్ అండ్ ది కమర్షియల్ బ్యాంక్స్. తర్వాత వాట్ ఈజ్ మెంట్ బై ప్లానింగ్? ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లానింగ్. వెరీ ఇంపార్టెంట్ అది. ప్లానింగ్ అంటే ఏంటి, ప్లానింగ్ ఇంపార్టెన్స్ అంటే ఏంటి, ఇది మీకు ఎగ్జామ్స్కి వస్తూ ఉంటుంది చాలా మటుకు. ప్లానింగ్ గురించి కొంచెము డీటెయిల్డ్గా చదువుకోండి ప్లానింగ్ గురించి. అలాగే ఇంకొక క్వశ్చన్ లాస్ట్ 2 చెప్తాను, ఎందుకంటే 8 మార్క్స్వి ఎక్కువ మీరు చదవలేరు కాబట్టి ఒక 10 క్వశ్చన్స్ ప్రిపేర్ కాండి. వాట్ ఈజ్ మెంట్ బై ప్రొఫెషన్? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మెరిట్స్ ఆఫ్ ఏ జాయింట్ హిందూ ఫ్యామిలీ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. సో జాయింట్ హిందూ ఫ్యామిలీ గురించి రాయమంటారు. ఎక్స్ప్లెయిన్ ద నీడ్స్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్. అండ్ లాస్ట్ ఒకటి ఇస్తాను, ఇంకోటి లాస్ట్ ఒక క్వశ్చన్, వాట్ ఈజ్ మెంట్ బై మ్యూచువల్ ఫండ్స్, అదొకటి రాయండి. తర్వాత వాట్ ఈజ్ మెంట్ బై ట్రాన్స్పోర్టేషన్? స్టేట్ ఎనీ 2 డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మెజర్స్ టేకెన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఫెసిలిటేట్ ఎక్స్పోర్ట్స్. ఇందులో జాయింట్ హిందూ ఫ్యామిలీ ఒకటి, ప్లానింగ్ ఒకటి, కమర్షియల్ వాటర్ బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్స్. తర్వాత ప్రొఫెషన్ అంటే ఏంటి, మార్కెటింగ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఈ కామర్స్ అండ్ ఈ బిజినెస్. ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్. సో ఇవి ప్రిపేర్ కాండి. ఇవన్నీ ఏంటంటే 8 మార్క్ క్వశ్చన్స్. సో 8 మార్క్ క్వశ్చన్స్ మీకు ప్రిపేర్ కావాలన్నా రాయాలన్నా కూడా మీకు మినిమం టు మినిమం 40 లైన్స్ రాస్తే మీరు చాలా అంటే చాలా ఈజీగా ఈ ఎగ్జామ్స్ అనేటివి మీరు పాస్ కాగలుగుతారు. ఇది బిజినెస్ స్టడీస్లోని 8 మార్క్ క్వశ్చన్స్. మోడల్ పేపర్లో మీకు రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు చదవకున్న పనులే కానీ ఏం చేయండి అంటే బుక్ తీసుకొని కూర్చొని రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, అట్లయినా మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది బిజినెస్ స్టడీస్ 8 మార్క్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.